ఇప్పుడు మనం తెలంగాణ పచ్చడి చేస్తున్నామా అన్న, లేకపోతే తెలంగాణలోనే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు మీరు వరంగల్ వెళ్ళారనుకోండి, అక్కడ పచ్చడి ఎంత ఘాటుగా ఉంటుంది అంటే తొక్కు అది వేసుకొని తింటే అసలు కళ్ళమ్మట నీళ్ళు తిరగాల. అదే కనుక ఆదిలాబాద్ వెళ్ళారనుకోండి, అయితే ఎట్లాంటి మామిడికాయలు మనకి వాడాలని ఎక్కువగా ఏంటంటే జలాలు, మనకి పచ్చడి చేయడానికి జలాలు ఎక్కువ వాడతారు. కానీ పాతకాలంలో ఎప్పుడు మన ఊర్లో పండే నాటు మామిడికాయ అంటే పుల్లగా ఉండాలి, అంటే ముదిరిన కాయ, దాన్ని ఆ కాయలు వాడేవాళ్ళు. మీరు ఏదైనా కానీ చిన్న రసాలు పెద్ద రసాలు ఏవైనా కానీ పచ్చిగా ముక్క కోసినప్పుడు ముక్క తెల్లగా ఉండాలి, కొంచెమన్నా ఇట్లా ఎల్లో రంగు రాకూడదు, మంచి తెల్లగా ఉన్న ముక్కలే వాడాలి. ఆల్రెడీ నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినాము. అయితే అల్లం వెల్లుల్లిపాయ వేస్ట్ వేసి కుక్ చేసుడు కూడా ఇది ఒక 30-40 సంవత్సరాల నుంచి చేస్తారు. అంతకుముందు అల్లము వెల్లుల్లి ఒలిచి ఈ టైంలో రోహిణి కార్తీకలో అన్ని ఎండలో ఇట్లా పెడతారు. అయిన తర్వాత ఆ డ్రైది రోట్లో వేసి దంచుతారు. ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పచ్చికి కూడా అట్లా ఫ్రెష్గా చేసుకుంటే వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మేము 2 కుక్ చేసినాము. ఈ ముక్కలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్ని కలిపి అన్ని వేసేసి మంచిగా కొంచెం మనము కచ్చపచ్చి ఇట్లా ఉడకనిస్తాం కదా, ఎందుకంటే పచ్చి వాసన ఉంటుంది అల్లం వెల్లిగడ్డ అని. అట్లా ఉడకనిస్తేనే జర వాసన పోయి మంచి కమ్మగా రుచి వస్తుంది నియానికైతే. సో ఇప్పుడు దాంట్లో అన్ని వేసేసినాము, కలిపేసుకోవడం. అసలు ఆవకాయ చేయడం అంటే, మన తొక్కు చేయడం అంటే చాలామంది అబ్బో అదేదో పెద్ద కష్టమైన పని అనుకుంటారు. అది చాలా సింపుల్, చాలా ఈజీ. అన్న ఇప్పుడు నువ్వు తొక్కు నేర్పిస్తున్నా అంటే ఆడోళ్ళు రెడీ అన్నారా అన్న? అవును, అందరూ రెడీ. మనం పెట్టిన గంటకే మొత్తం స్లాట్ బుక్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది. అయితే అందుకే చెప్తున్నాం, ఈరోజు తెలంగాణ టూరిజంకి ఇట్లాంటివి చేసేటప్పుడు 50 మందిని పిలిస్తే నడవదు, 1000 మందికి పెడితేనే సెట్ అవుతుంది. క్షణాలు తీసుకొని ఆడికి అందరిని కూర్చోబెట్టాలి. అందుకని చెప్పి లైవ్లో కూడా మేము వెళ్ళిపోయినాము. పెద్ద ఫంక్షన్ హాల్ లేకున్నా ఇళ్లలో కూడా వాళ్ళు చేసుకున్నట్టు రెడీ చేస్తాం. సో మొత్తం అన్ని తయారు చేసుకున్నారు, ఆడపిల్లలు అందరు కూర్చొని తొక్కు కలుపుతున్నారు. ఇక్కడ మన తొక్కు రెడీ అయిపోయింది. పోపు పెట్టవా? పోపు అంటే మనం రకరకాల అది నూనె వేసి చేసేసినాము, చల్లారు చేసినాము. మనకి పాతకాలంలో అసలు నూనె వేయకుండా పచ్చళ్ళు చేసేవారు. తిన్నావా నువ్వు ఎప్పుడన్నా? నూనె వేయకుండా పచ్చడి అంటే మా మేనతో ఆమె ఏం చేస్తుండేదంటే, ఇప్పుడు ఇక్కడ కుండ ఉన్నది కదా, ఇట్లా కుండలో ఏం చేస్తుండే మామిడికాయ అందరూ అన్ని ఉంటాయి అట్లా ఉంటది కదా, నూనె గిట్లు ఉండనో లేదో ఏమో, ఇట్లా కుండల మామిడికాయ ముక్కలు అన్ని అట్లా చిన్న ముక్కలు కట్ చేసి అందులో వేసి ఉప్పు పసుపు వేసి ఊరబెడుతుండే. మళ్ళీ ఊరబెట్టి 2 రోజుల తర్వాత నీళ్ళంతా బయటకు వస్తాయి. అంతా తీసి ముక్కలు మళ్ళీ ఎండలో ఎండబెట్టి ఆ నీళ్ళని కూడా ఒక దాంట్లో వేసి అది కూడా కొంచెం ఆరనిస్తారు. మళ్ళీ 2 కలిపేసి అప్పుడు దాన్ని జాడీలో పెడితే సంవత్సరం పొడుగున, అప్పుడు నువ్వు ఇందాక అన్నావు కదా తాలింపు వేయరా అని, అట్లా కొంచెం నూనెలో కొంచెం తాలింపు వేసుకొని కలుపుకొని దాంట్లో తింటే మజా.